సో చాలా సంతోషం. ఓకేనా, స్టార్ట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ఆరాధన ప్రార్థనతో ప్రారంభించి మనం అదంటే పాస్టర్ గారు బ్యూలా జయరాజ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో ఈ యొక్క కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రాలు. సాయంకాలపు ఆరాధన తండ్రి ప్రారంభించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. దీన్ని కొనసాగించుటకు కూడా నువ్వు కృపనిస్తున్నావు, నీకు వందనాలు. ఉదయకాల సంబంధం రాని వారు తండ్రి ఇప్పుడు రావడానికి కృపనిస్తున్నావు, నీకు వందనాలు. ఈ ఆరాధన అంచెలంచెలుగా నువ్వు ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇక్కడ నీ సన్నిధి ఉంచి నడిపించమని అడుగుతున్నాను. లోనికి వచ్చే వారిని దీవించమని అడుగుతున్నాను. వ్యాధి, బాధ, కష్టము, నిట్టూర్పుతో వచ్చిన వారు అయ్యా తండ్రి నాయన ఉపశమనం పొంది స్వస్థత పొంది ఆరోగ్యముతో తిరిగి వెళ్ళే కృపను దయచేయండి. ఇది వేతేస్తా కోనేరుగా ఈ మందిరాన్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో నిట్టూర్పుతో తండ్రి అన్న ఎంతో దుఃఖముతో వచ్చి దుఃఖమంతా నీ సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు అయ్యా నువ్వు ఇచ్చిన గొప్ప బహుమానం బట్టి నీకు వందనాలు. అయ్యా విడికిచ్చిన తన ఆనందాన్ని బట్టి నీకు వందనాలు. నిందను తీసివేసావు, నీకు స్తోత్రాలు. అట్టి ఆశీర్వాదం ఇక్కడ ఉండునుగాక తండ్రి నాయన. ప్రభావాలు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆరోగ్యాలతో నింపండి. అయ్యా తండ్రి నాయన ప్రయాణాలై క్షేమంగా ఇంటికి చేర్చినందుకు వందనాలు. మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. గొప్ప ప్రయాణం తండ్రి బెన్నీని కూడా తీసుకొచ్చినందుకు వందనాలు. అలాగే నారాయణసాన్ని కూడా ప్రయాణంలో తోడే ఉండి ప్రభా నడిపించినందుకు స్తోత్రాలు. రామలక్ష్మి గారి ప్రయాణంలో తోడే ఉండి నడిపించినందుకు వందనాలు. ప్రతి అపాయం నుండి అయ్యా తండ్రి నాయన యాక్సిడెంట్ల నుండి తప్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. పడద్రోయబడినను అయ్యా తండ్రి నాయన నశించిపోయిన వారము కామని అయ్యా రామలక్ష్మి గారి ద్వారా తండ్రి తనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఈ ఆరాధన అంతట్లో మీరు ఆధిపత్యం వహించండి. పాడబోయే పాటల్లో మీరు ఉండండి, వాక్యముతో మాతో మాట్లాడండి. ఆరాధన క్రమం అంతా తండ్రి ఆది నుండి అంతవరకు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుద్దాం. మాతో కలిసి మీరు కూడా పాడి దేవుని మహింపరచవలసిందిగా మనం చేస్తాం. మొట్టమొదటిగా స్తుతించి పాడదాం. స్తుతుల స్తోత్రార్హుడా అనే పాట పాడుతూ దేవుని మహింపరుస్తుండగా మాతో కలిసి మీ అందరూ పాడి దేవుని మహింపరచవలసింది మనం చేస్తున్నాం. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము.
కాలమంతా నీవు మాము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గత కాలమంతా నీవు మాము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుగా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుగా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుగా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ అని పాట పాడుతూ దేవుని మహింపరద్దాం. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను
దృష్టి తొలగితి దాసుడనను చూడని దేవుని మహిమపరుద్దాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేఘయు నీవే, అల్ఫయు నీవే ఒమేఘయు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూసి బహుధన్యుడై ప్రభువునను చూడని. ప్రియమార చూసి బహుధన్యుడై ప్రియ ప్రభువునను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతుంది, దిక్కులేని వాడనైతిని. చక్క చేసి నా నేత్రాలు తెరచి రక్కున నిన్ను చూడనిము పాడిదేం మహిమపరుదాం. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్క చేసి నా నేత్రాలు తెరచి ప్రక్కున నిన్ను చూడనిము. చక్క చేసి నా నేత్రాలు తెరచి ప్రక్కున నిన్ను చూడనిము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. యేసుని గాయము రేపితిని. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగించి దాసుడు
నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఓమేగయు నీవే, ప్రభు యేసు నా రక్షక, సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. మరొక పాట చివరిగా, కృపామయుడా నీలోన నివసింపజేసినందున అని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. అందరికి వచ్చిన పాట కనుక దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ పాడవలసిందే మనం చేస్తున్నాం. కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవు నా ఆశ్రయమైనందున ఆత్మతో సత్యంతో మహిమపడతాను. ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనది, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనది. కృపామయుడా
వెలుగులోనికి మనల్ని పిలిచిన తేజోమయుడు రాజవంశముల యాజకత్వము చేసేదని పాడి దేవుని మహిమపడతాం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, కృపణను వీడతా శాశ్వత కృపగా మారెను, కృపణను వీడతా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. 68వ కీర్తన మనం అది సిఐ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన మొదటి నుంచి 18 వచనాలు చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసింది మనం చేస్తున్నాం. అరవై 68వ కీర్తన 1 నుంచి 18 వచనాల వరకు చదువుకోవచ్చు. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహానందం పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి
స్తోత్రగానం చేయుడి. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణం చేయనప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షం దిగజారిన. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సేనాయి కంపించును. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేసేటివి. ప్రభువు మాట సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదురు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నట్టు, వాటి ఈకల రెక్కలు పచ్చన బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోన్ మీద హిమము కురిచినట్లయను. బాషాను పర్వతము, దేవ పర్వతము, బాషాను పర్వతము, శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరేళ వారు చూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధం దీనిగాక. థ్యాంక్ యూ. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకున్నారా? కూర్చుంది. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయం మన మొదలు రామలక్ష్మి గారు. దేవుని నామానికి స్తోత్రము. దైవజనుల కుటుంబానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన నా సహోదరులందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, 10 రోజుల క్రితము పూణే వెళ్ళి ఉన్నామండి. మా చెల్లి వాళ్ళ పాప ఉంది అక్కడ వెళ్ళి ఉన్నాము. చక్కగా దేవుడు మాకు అదంతా ప్రదేశాలు అంతా మా చెల్లెల పాప అంతా చూపించారు. అంతా చూడడం జరిగింది. రిటర్ను మళ్ళీ వచ్చేసేటప్పుడు అదే ఎవరి బ్యాగులు వాళ్ళు సర్దుకొని వచ్చేసాము. మా లగేజీలు ఎక్కువండి. మా రాజేశ్వరి అక్కడ క్యాంటీన్లో ఏవేవో చాలా సామాన్లు కొనుక్కుందనమాట. అందుని బట్టి లగేజీలు ఎక్కువైపోయాయి. అయితే ఆ బ్యాగులన్నీ పట్టుకున్నాం. మా చెల్లి మనవరాలని నా చేతితో పట్టుకున్నాను. అంటే కరెంటు మెట్లు ఉంటాయి చూడండి, ఇట్లా వెళ్ళి ఎక్కుతుంటారు జనాలు, అట్లా వెళ్ళి అలా దిగిపోతుంది అనమాట. మనం ఎక్కకుండా మెట్లు అలా పైకి వెళ్ళిపోతుంది. ఆ స్టెప్ మీద నేను అడుగు పెట్టాను. నాకన్నా ముందు ఆ చిన్నపిల్ల నా చీర పట్టుకొని అమ్మాయి ఎక్కిపోయింది.
ఆ తర్వాత అయ్యో పిల్ల పడిపోద్దేమో నేను ఇలా పట్టుకునేసరికి ఆ అమ్మాయి బాగానే ఉంది, నేను వెనక్కి స్లిప్ అయిపోయి ఆ మెట్ల మించి జారిపోయాను అనమాట. వెంటనే నా ఒళ్ళో అమ్మాయి పడిపోయింది. ఆ బాగా చిన్నపిల్ల పాపం, 2వ సంవత్సరం పాప. ఇంకా దేవుడి కృప, అమ్మాయికి మాత్రం ఏమవ్వలేదు. కరెక్ట్గా మెట్లు అదే స్టెప్ అలా జారుతుంటుంది, ఆ ఇరక్కి అమ్మాయి కాలు వెళ్ళిపోయింది, పాదం. నేనైతే మెట్ల మీద పడిపోయి అలా కిందకి వచ్చేస్తా, పైకి వెళ్ళిపోతున్నాను అనమాట. మెట్లు పైకి వెళ్ళిపోతున్నాయి, నేను అలాగ వెళ్ళిపోతున్నాను. అంత అక్కడ నిండి కానీ పడితే ఇంకా మరి నేను అనుకున్నాను, ప్రవ్వా ఈ పూణేలోనే నా జీవితం తెల్లారిపోయిందేమో ప్రవ్వా, నీ చిత్త మనిషి. ఇంకా దేవుడిని అలా స్తుతించుకొని ఉన్నాను. ఇంకా మల్లుడు వెనక దిగుకున్నారనమాట. ఆయన అక్కడి నుండి ఒకవేళ నేను పడిపోతానేమోనే ఆయన అక్కడ కాసుకొని ఉన్నారు. ఏది ఏమైనా మరి పడ్డమంటే ఇంక ఇలాగల కాదండి. నా కళ్ళు చుట్టూ చీకటి కమ్మేసి అరగంట వరకు నాలో స్పర్శ లేదు, నాకు ఊపిరి కూడా రాలేదు. నేను ఇంకా ఆ మెట్టి మీదే నా ప్రాణం పోయింది అనేసుకున్నాను. మరి నేను అక్కడి నుండి నన్ను మల్లుడే ఎత్తినట్టుంది. మరి ఎవరు ఎత్తారో ఏటైందో నాకు తెలియదు. నన్ను పాపని కూడా పక్కన పెట్టారనమాట. పెట్టిన తర్వాత నీళ్లు గట్రా పట్టి అరగంట తర్వాత మళ్ళీ నా ప్రాణంలో నాకులో తిరిగి వచ్చింది కానీ ఇంకా నాకు లేవడానికి శక్తి లేదు. ఏం చేస్తానో తెలియదు. ప్రభువా నేను అయిపోయాను ఇక్కడే అని ఇంకా అలా నాలో నేనే దేవుణ్ణి అలాగే స్తుతించుకుంటున్నాను. అలా కాసేపు ఉంటూ వాళ్ళు ఏంటంటున్నారంటే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. మరి ప్రయాణం వద్దు, ఇంత ప్రమాదం జరిగింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. మా నలుగురివి ఒక్కొక్క టికెట్ 2,400 ఒక్కొక్క టికెట్, ఇంచుమించి 1,200 ఎంతో, 12,000 ఎంత అనమాట మా టికెట్లన్నీ. నా ఒక్కదానికోసం వీళ్ళు ఇన్ని డబ్బులు కూడా వాళ్ళకి నష్టం కదా అని మళ్ళీ అదొకటి నేను ఆలోచించి, ప్రభు నువ్వు నాతో ఉన్నావు, నాకు తెలుసు, నువ్వు నన్ను ముట్టి స్వస్థపరుస్తావు, నా నోటంట మాట వస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, నాకు మాట్లాడడానికి శక్తినివ్వండి. మాట అయితే నేను పలకాలనుకుంటున్నాను కానీ నాకు మాట రాకుంటుంది. నా నాలుగు కూడా ఏమైపోయిందో నాకు తెలియదు. అయితే అప్పుడేమొచ్చి వాళ్ళు చెయ్యలాగా ఆపుతున్నానంటే నాకు పర్వాలేదే అంటున్నాను. వాళ్ళు నా చుట్టూ పట్టుకొని ఏడుస్తున్నారు. నాకు పర్వాలేదని ఇలా చెయ్య వాళ్ళకి సైగ చేస్తున్నాను తప్ప నాకు మాట రాలేదు. అరగంట తర్వాత చిన్న మాట వచ్చింది, ఇంటికి వెళ్ళిపోదామని అంటారు వాళ్ళు. పర్వాలేదు బండి ఎక్కిపోదాం, బెత్తలు ఉన్నాయి కదా పడుకుని పోతాను అన్నాను. దేవుడు ఆ నైటు ఆ పగలు కూడా అలాగే ఒక మాత్ర కూడా నేను వేసుకోలేంది. అలాగే ఆ బండి మీద అలాగే వచ్చాను. దేవుడికి స్తోత్రం. నాకైతే బాధ, విపరీతమైన బాధ. వాళ్ళు అడుగుతున్నారు కానీ నేను చెప్పలేదు. పర్వాలేదు అనేస్తున్నాను. బాధని భరించుకునే శక్తిని నాకు ఇచ్చాడు దేవుడికి స్తోత్రం. ఇంత బాధకి అలా భరించుకొని ఉన్నాను. ఎలాగైతేనేమో వైజాగ్లో దిగాము. విజయవాడలో మా చెల్లి ఉంది, 3వ చెల్లి. అయితే ఆ చెల్లికి వీళ్ళు ఫోన్ చేస్తే, అక్క ఇక్కడ దిగిపో, నేను పట్టుకెళ్ళిపోతాను, మన ఇంటి దగ్గర కొద్ది రోజులు ఉండేకి నువ్వు వెళ్ళుగా అనింది చెల్లి. లేదమ్మా నేను ఇంటికి వెళ్ళిపోలా, 10 రోజులు అయిపోయింది, ఇల్లు విడిచిపెట్టి వచ్చానని చెప్పాను. అయితే నిన్న ఉదయం దిగామండి బండి. ఇంకా వైజాగ్లో దిగిన కాంచి విపరీతమైన జ్వరము. ఇంకా మరి నాలో శతనం లేదు. ఎలాగ ఇంటికి వచ్చానో నాకే తెలియదు. అలా పడుకుని పోయాను. వచ్చేసరికి పద్మ చాలా కంగారైంది. అమ్మ పద హాస్పిటల్కి అంటే, అమ్మ ఈరోజు చవితి కదా, డాక్టర్లు ఎవరు ఉండరు, నేను ఎక్కడికి రాను, పర్వాలేదు, నాకు దేవుడే బాగు చేస్తాడు అని అలా ధైర్యంగా అలా పడుకుని పోయానండి. ఉదయం అయితే రాత్రి అయితే విపరీతం మతి లేదు. పద్మ గాబరైపోతుంది, అమ్మ ఏటైపోద్దని. రాజేశ్వరి మాటకి ఫోను, అమ్మ ఎలాగుంది. అమ్మాయి అలాగే సాలూరు వెళ్ళిపోయింది, వాళ్ళకి ఎవరికో బాగోలేదని. అయితే నాకు మాత్రం చాలా దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడండి. అయితే ట్యాబ్లెట్లు తెచ్చింది పాప, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. పాప మాత్రలు తెచ్చి వేసింది. దేవుడు ప్రభువా నీ చిత్తం నాయనా, నీ బిడ్డను నేను, నువ్వు నాకు అనేక దపాలు పడిపోయినా లేవనెత్తావు, ఇప్పుడు కూడా నన్ను బ్రతికించావంటే అది నీ మహిమ కొరకే, లేకపోతే నేను అక్కడే ప్రాణాలు వదిలేసేదాన్ని, ప్రాణాపాయం నుండి నన్ను తప్పించావు. నేను ఈ ఉదయం అయితే నీ సన్నిధికి నేను రాలేకపోతున్నాను, నాకు శక్తి లేదు, బలం లేదు. నేను ఇలా ఒంగోని బాత్రూమ్ కూడా నేను వెళ్ళలేకపోయాను, అంత పరిస్థితి అనమాట ఉదయం. అయితే లేచాను, కొంచెం ప్రేయర్ ఆయిల్ నాలో నేనే రాసుకున్నాను, నడుమంతా రాసుకున్నాను, పొట్ట వరకు రాసుకొని
ట్యాబ్లెట్ వేసుకుని, ప్రభు నీ చిత్తము, నువ్వు గొప్ప దేవుడు, ఇది నీ పరమౌషధము, నీ రక్తం మీద నేను నా ఒంట్లో రాసుకుంటున్నాను, నీ పరమౌషధాన్ని నేను వేసుకుంటున్నాను, నన్ను దేవుడి సన్నిధికి నువ్వు నడిపిస్తావు, నాకు ఆ నమ్మకం ఉందనేసి నేను అనుకొని మళ్ళీ అలా పడుకుంటుపోయాను. ఒక అరగంటలో వెంటనే రిలీఫ్ వచ్చిందండి. ఎంత నిజంగా విచిత్రమో, చాలా విచిత్రం. మా పాపాలు ఊరెళ్ళారు, అమ్మ నువ్వు ఎక్కడికి లెక్కో, నువ్వు ఇంట్లోనే అలా పడుకో, నీకు ఏటి కావాలంటే వెన్నులో అందిస్తుందని చెప్పేసి వాళ్ళు ఊరెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ గంటలో వచ్చేస్తారు. అయితే నాకు బాగున్న వెంటనే స్వస్థత దేవుడు ఇచ్చిన వెంటనే మెట్లు దిగి పాలు ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. లీలాకి కనిపించాను. అమ్మ ఏటమ్మా రాలేదంటే, అమ్మ ఇలాగైంది, దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడని మొదటి సాక్ష్యం లీలా గారికే చెప్పాను. ఇది చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఊరెళ్ళేటప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళను. పాస్టర్ గారి దగ్గర ప్రేయర్ చేయించుకొని వెళ్తాను. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి నాకు ఎటువంటి భయమైన అపాయం కూడా నాకు రానియకుండా నన్ను స్వస్థపరిచి, ఆ క్షణాన్ని నన్ను కాపాడి, నన్ను రక్షించినందుకు దేవుడికే వందనాలు. నా కోసం ప్రార్థించిన దైవజనుల కుటుంబం మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, కొద్ది నిమిషాలు ఆరాధించుకుందాం. సో ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవునికి ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? అమూల్యమైన వాగ్దానాలు అనేకమైన మన పట్ల ఉంచిన దేవుడు, వాటిని నీవు నేను నమ్మినప్పుడు ఆయన మహిమను అనుభవిస్తామని వాగ్దాన దేశము ఆనాడు ఇశ్రాయేలు పితరులకు ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, జయించిన వారికి అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించదాం. రెండు చేతుల ఆకాశం పెట్టి హల్లెలూయా. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేస్తూ కనపరుస్తూ దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండకూడదు, స్వరాలెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. పాడదామా? ఉత్సాహగానము చేస్తూ గణపరుస్తూ మన యేసయ్య నామమును స్తుతిద్దాం. అమూల్యమైన వాగ్దానాలు అత్యధికంగా ఉన్నాయి. వాటిని మనం నమ్మినప్పుడు ఆయన మహిమను అనుభవిస్తాం. అమూల్యమైన వాగ్దానం అత్యధికంగా ఉన్నది. అమూల్యమైన వాగ్దానం అత్యధికంగా ఉన్నది. వాటిని మనము నమ్మిన ఎడల అనుభవించదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని
మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా. ఆత్మతో సత్యముతో హల్లెలూయా యెహోవా రఫా, యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. పాడదామా? ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. గ్రహించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవిస్తామని దేవుని ఆరాధిద్దాం. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా. చివరిసారిగా హల్లెలూయా. స్వస్థపరచు యెహోవా రఫా, తోడుగా యెహోవా షమ్మా, సమకూర్చు యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. మాట పలుకుదామా? హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాక్యంలోనికి వెళ్ళబోతున్న మనందరితో దేవుడు మాట్లాడలాగన నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధిలాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అయ్యా అని వేడుకుందామా? రెండు చేతులు ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం.
మాట్లాడుమయ్యా దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా. పాడదాం మరొకసారి. నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 కన్నీళ్ళైనా కష్టాలు ఎదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యమును నడిపించుమయ్యా అని పాడు దేవుని ఆరాధిద్దామా. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా కరివి వేరైనా తలరించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మతో సత్యముతో యేసయ్యా 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 యేసయ్యా. నా వారు నన్ను నిందించిన వేళ నన్ను విడిచిపోబోకండి. ఆదరణ నాకు కరువైన వేళ దరి చేరి ఓదార్చండి అయ్యా. నా నిందలలో నా తోడుగా అప్పనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించండి అని వేడుకుందామా. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి దేవుని మహిమపరుద్దాం. వారినందు నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ తరి చేరి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా.
యేసయ్యా 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 ఆత్మతో సత్యముతో యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడు చేతులు ఆకాశం దారదిద్దామా యేసయ్యా 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 ఆత్మతో సత్యముతో యేసయ్యా 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 Holy Spirit, Lord, we worship you. Oh, Rekha Baba Rangarakasha. Baba Basha. Holy Spirit, Lord, నీకే మహిమ, నీకే ఘనత. సమకూర్చి యెహోవా ఈరే. తోడుగా ఉన్న యెహోవా షమ్మా ఇమ్మానుయేల్ దేవా. నిత్యము మమ్మల్ని నడిపించండి. మా కాలు జారి తొట్టిల్లు సమయములలో నీ చేయబట్టి ప్రభు మమ్మల్ని నిలబట్టండి అయ్యా. సాతాను మమ్మల్ని బంధించిన సమయాలలో నన్ను చేరి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ చేతితో మమ్మల్ని పట్టుకోండి. నీ సేవలో మమ్మల్ని వాడుకోండి. నిత్యము మమ్మల్ని నడిపించండి. నీ రెండు చేతుల ఆకాశంకు ఆరాధిద్దామా. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజార్చి నిలబెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో. నీ చేతితో నన్ను పట్టుకో. నీ సేవలో నన్ను వాడుకో. నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగుదాం. చిన్నమ్మ గారు, రోజులు మేళ గారు ప్రార్థన చేసిన అందరం ఏకీపిద్దాం. దేవుని మహిమ పరుద్దాం. అవును తండ్రి, నాయన యేసయ్య మాతో మాట్లాడండి తండ్రి. దేవుని ప్రభు మమ్మల్ని దర్శించండి అయ్యా.
ఇదిగోండి ప్రభా మేము ఎన్నో మార్లు తండ్రి ఇదిగోండి ప్రభా పాపంలో పడిపోయి ఉండగా తండ్రి ఇదిగోండి ప్రభా మేము మిమ్మల్ని విడిచి తండ్రి ఇదిగోండి ప్రభా మీకు దూరంగా మేము పోయిన వేళ తండ్రి ఇదిగోండి ప్రభా ఆయనను ప్రభా మమ్మల్ని దూషించకుండా తండ్రి మమ్మల్ని ద్వేషించకుండా ప్రభా మమ్మల్ని ప్రేమించి తండ్రి మాపై కృప చూపించి తండ్రి మమ్మల్ని ఇంతవరకు మీ సజీవులుగా ఉంచావు తండ్రి నీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదిగోండి ప్రభా ఎన్నో మార్లు తండ్రి ఇదిగోండి ప్రభా ఇదిగోండి ప్రభా మీ గురించి మేము వేచి ఉండకుండా తండ్రి మేము ఇదిగోండి సాతానికి వెళ్ళ మేము పడిపోయే ప్రభా ఇదిగోండి ప్రభా సాతాని చేతితో ఇదిగోండి ప్రభా మేము బాధింపబడి తండ్రి ఇదిగోండి ప్రభా ఇప్పుడు తండ్రి మీ సన్నిధికి మేము చేరి ఉన్నాం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి మమ్మల్ని దర్శించండి నాయనా ఇదిగోండి ప్రభా మమ్మల్ని ఎత్తి పట్టుకోండి తండ్రి ఇదిగోండి మీ సేవలో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచండి ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి ఇదిగోండి ప్రభా మీరే మాకు సత్యమై తండ్రి మీరే మాకు మార్గమై ప్రభా మీరే మాకు వెలుగై తండ్రి ఉండండి ప్రభా అలాగే తండ్రి ఇదిగోండి ప్రభా మీ వాగ్దానాన్ని తండ్రి ఇదిగోండి ప్రభా జీవితాల్లో నెరవేర్చండి తండ్రి ఇంకొన తండ్రి మేము పాపంలో పడిపోకుండా తండ్రి మీ ఆత్మతో ఇదిగోండి ప్రభా మేము వర్ధిల్లు రాలుగున మీరే మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా మిమ్మల్ని ఎల్లప్పుడూ మేము ఆరాధించే వారంలో మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ సంతోషించే వారం మమ్మల్ని ఉంచండి తండ్రి ఇంకా ప్రభా ఎవరైతే తండ్రి ఇదిగోండి ప్రభా ఈరోజు కష్టాలతో వచ్చారో తండ్రి బాధలతో వచ్చారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీవే యెహోవా రఫావు తండ్రి ఇదిగోండి ప్రభా నీవే యెహోవా షమ్మావు తండ్రి ఇదిగోండి ప్రభా నీవే చూచుకున్న దేవుడు ప్రభా మమ్మల్ని అందరినీ చూచి తండ్రి ఇదిగోండి ప్రభా మాకు జ్ఞానంతో నింపి తండ్రి మమ్మల్ని బుద్ధి కలుగు చేసి ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తారని నమ్మకొంచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా చాలా సంతోషం ప్రతిదినము ఆదివారం సాయంత్రమున ఈ విధంగా దేవుడు కలుసుకోవడానికి మరొక అవకాశం దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం హల్లెలూయా హల్లెలూయా సో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో సమృద్ధిగా ఆరాధించినట్టు నాకు అనిపించింది హల్లెలూయా సో ఈరోజు వాక్యంలోనికి వెళ్ళకముందు ఈరోజు ఉదయం చక్కగా పరీక్ష రాశారు నంబర్స్ మీద చాలామంది రాశారు ఈరోజు ముందు కన్నా ఎక్కువ మంది రాశారు ఇంకెవరైనా రాయాలనుకుంటే క్వశ్చన్ పేపర్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు తర్వాత అది ఫిల్ చేసి వచ్చే ఆదివారం మాకు ఇవ్వచ్చు కానీ గిఫ్ట్ ఉండదు అంతే కనుక గమనించండి అదేవిధంగా చిన్న బిడ్డలకి యవనస్తులకి స్త్రీ పురుషులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మ్యూజిక్ క్లాసెస్ గత 3.5 సంవత్సరాలు నేను ఉద్యోగంలో ఉండి బిజీలో పెట్టలేకపోయాను అప్పుడప్పుడు ఆదివారం ప్రాంతంలో పెట్టేవాడిని వచ్చేవారు చక్కగా నేర్చుకునేవారు మనవారు కానీ మళ్ళీ పునఃప్రారంభించడానికి ఈ శనివారం నవంబర్ 1 నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడే మన ప్రేయర్ హాల్లోనే డ్రమ్స్ ప్యాడ్స్ అండ్ కీబోర్డ్ 3 నేర్పించడం జరుగుతుంది కాంగో కూడా అంటే జస్ట్ బేసిక్ కోసం నేర్పించడం జరుగుతుంది సో బయట వారికి 2000 మన వారికి ఉచితంగా నేర్పించేవాడిని కానీ ఉచితంగా అలాగే సరదాగా వెళ్ళిపోతున్నారు కనుక వెల చెల్లించి నేర్చుకుంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కనుక మన సంఘం వారికి 1000 రూపాయలు మాత్రమే కనుక నెలకి 2 బ్యాచ్లు ఉన్నాయి మండే నుంచి వెడ్నెస్డే వరకు అంటే సోమవారం నుంచి బుధవారం ఒక బ్యాచ్ గురువారం నుంచి శనివారం ఒక బ్యాచ్ సో ఉదయం 6 నుంచి 8 వరకు జరుగుతుంది సాయంత్రం జరగదు ఎందుకంటే నేను బ్యాంక్ నుంచి వచ్చినప్పటికి 7 అయిపోతుంది సమయం చెక్కదు కనుక ఉదయకాలంన మంచి రిఫ్రెష్డ్ మూడ్తో చక్కగా వచ్చి లేచి నేర్చుకోవడానికి అవకాశం చిన్న బిడ్డలని యవనస్తుల్ని స్త్రీ పురుషులు ఎవరైనా నేర్చుకోవచ్చు కనుక తప్పనిసరిగా పాలు పొందండి నేర్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక అదేవిధంగా మేము కూడా ప్రయాణమై నేను గత 2 వారాలు బెంగళూరు ప్రాంతంలో ఉండడానికి ప్రత్యేకంగా సాక్ష్యం ఏంటంటే నేను వెళ్ళిన రోజే ఒక బస్సు కాలిపోయింది కదా బస్సు కంప్లీట్గా కాలిపోయి సుమారుగా 20 మంది మరణించారు బెంగళూరు వెళ్ళే బస్సు అది కూడా సో నేను కూడా అదే రోజు వెళ్ళడం జరిగింది ఆ ముందు రోజు వెనక రోజు మరి సో అయినప్పటికీ దేవుడు తన కాపుదల నాతో ఉంచాడు హల్లెలూయా క్షేమంగా వెళ్ళడానికి నిజంగా దేవుడు కాపుదల దయచేశాడని దేవుని స్తుతిస్తున్నాం
సో అదేవిధంగా రిటర్న్ కూడా చక్కగా ఫ్లైట్లో రావడానికి దేవుడు కృప చూపించాడు. క్షేమంగా నేను రాత్రి 1 గంటలకి శ్రీకాకుళం చేరాను. దేవుని కృపను బట్టి మళ్ళీ ఉదయకాలంలో అన్ని కార్యక్రమాల్లో పాల్పొందని దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని మహింపరుస్తున్నా. అదేవిధంగా మళ్ళా ఈరోజు రేపు ఉదయం 3 గంటలకే మేము ప్రారంభమై కాకినాడ, విజయవాడ మరియు హైదరాబాద్ ప్రాంతం కారులో వెళ్ళబోతున్నాం. ప్రార్థన చేయండి. క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలి. అందరం కలిసి వెళ్తున్నాం. కాకినాడలో పాస్టర్ గారు ఉంటారు. అటు తర్వాత మేము రిటర్న్ వచ్చినప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ప్రార్థించండి ప్రయాణం నిమిత్తం. ఈ సమయం వాక్యం కొరకైన సమయం కనుక మన ఆత్మీయ తండ్రికి సమయాన్ని అప్పగిస్తాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనము యాత్రికులం, ప్రయాణికులం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు నుండి కనానికి ఇశ్రాయేల్ ప్రయాణం, అలాగే మనము కూడా పరమునికి ప్రయాణం. దానికి స్తోత్రం. అలాగే బెంగళూరు టు శ్రీకాకుళం, శ్రీకాకుళం టు బెంగళూరు, అలాగనే మళ్ళా హైదరాబాద్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రయాణికులం. పూణే నుంచి, శ్రీకాకుళం నుంచి పూణే వెళ్ళారు. పూణే నుంచి రామలక్ష్మి గారు ఇచ్చిన సాక్షి. ఈ మధ్య కాలంలో మళ్ళా నర్సీపట్నం వెళ్ళి రావడానికి అయింది. రోజు యొక్క తాతగారు ప్రభునందు నిద్రించారు. ఆ కార్యక్రమాలకు 3 రోజుల ప్రయాణం మేము చేయడం జరిగింది. దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రయాణంలో కూడా దేవుడు కాపాడే దేవుడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి గడిచిన దినముల్లో జరిగిన సంఘటన ఒక హెచ్చరికగా మనకి తీసుకోవాలి. ఆమె చెప్దాం. అదే ఒక ప్రక్క నిర్లక్ష్యం అవ్వచ్చు, నిద్రా సమయం అవ్వచ్చు, ఇంకా వేరే ఏదైనా అవ్వచ్చు. చాలామంది బస్సులో సగం మంది అగ్నికి ఆహుతి అయిపోయారు. కనుక యెహోవా పట్టణంను కాపాడనీయాలి, దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలాగనే ప్రయాణం చేయకుండా ఉండలేం. అలాగని ఇంట్లోనే ఉండిపోలేం కదా. ఆటో ఎక్కిన ప్రమాదం ఉంటుంది, బస్సు ఎక్కిన ప్రమాదం, ట్రైన్ ఎక్కిన ప్రమాదం, విమానం ఎక్కిన ప్రమాదాలు ఉన్నాయి. కానీ ప్రమాదంలో ప్రయాణం చేయాలి. ప్రమాదాలను కూడా దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. అయితే అలాగని మనం నిర్లక్ష్యం, వేగం అనేది మంచిది కాదు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 13, 14, 15 వచనంలో ఈరోజు ధ్యానాంశంగా తీసుకుందాం. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. చాలండి. ప్రభువైన యేసుక్రీస్తు తన దాసుడైన యాకోబు తెలియజేసిన చెదిరిన 12 గోత్రాలకి వ్రాసే పత్రిక. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతాలుగా ఉన్నాయి. ఆమె చెప్దాం. నేడైనా అంటే ఈరోజైనా
రేపైనా అంటే నేడు అన్నది మనది, రేపు అనేది మనది కాదు. రేపుకు రూపు లేదట. రేపుకు రూపు ఉందా? రేపుకు రూపు లేదు. నేడే, అందుకోసం నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం. నీవు ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకుంటే ఎంతో మేలు అని బైబిల్లో చాలాసార్లు రాయబడ్డది. నేడనేది నీకు దయతో ఇచ్చిన రోజు, దినము. మనము గడప దాటక ముందే దేవుని సహాయాన్ని అడగాలి. దేవునికి స్తోత్రం. ప్రయాణం చేసినప్పుడు కూడా కాపుదల కొరకు గుమ్మం నుంచి బయటికి వెళ్ళినప్పుడే మనం ప్రార్థన చేయాలి. బస్సు ప్రయాణం చేసిన, ఆటో ప్రయాణం చేసిన, ట్రైన్ ప్రయాణం చేసిన, విమాన ప్రయాణం చేసిన, మన బెన్ని బస్సు మీద వెళ్ళాడు, బెంగళూరు విమానంలో వచ్చాడు. కానీ ఏ ప్రయాణమైనా కూడా మనం చేయవలసిందంటే ప్రార్థన. ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం, ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు బస్సు ఎక్కినా స్టార్ట్ అయినప్పుడే, మన డ్రైవర్ స్టార్ట్ చేస్తున్నప్పుడే ప్రార్థన చేయమంటారు. ఎందుకంటే చెయ్యాలి. అనుదినము దేవుని సహాయాన్ని మనము అడగాలి. ఆమె చెప్దాం. నేడైనా, ఈరోజైనా, రేపైనా అనుకుంటున్నాడు ఒకడు. ఒకానొక పట్టణంకు వెళ్ళి, ఆ పట్టణం పేరేంటో చెప్పలేదు. మా అమ్మ అనేవారు, ఎక్కడికైనా సువార్తకి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే ఒక దగ్గరికి అనేవారు. 2-3 సార్లు అడిగినా అదే, ఎవరు అడిగినా అదే. ఎందుకంటే ఈ వయసులో వెళ్తున్నారు, కాలినడకతో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాకు తెలియాలి కదా అని అడిగేవారు. చెప్పడానికి ఇష్టపడేది కాదు. ఈ చదవబడిన భాగంలో కూడా ఒకానొక పట్టణానికి వెళ్ళి, అనగనగా అనే చిన్నప్పుడు కథలు చెప్పేవారు తల్లులు పిల్లలు కూడా వినేవారు. అనగనగా చాలా ఆశ్చర్యంగా చూసేవారు. ఒకానొక, ఇవాళైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి, ఆ పట్టణం ఏ పట్టణం, అక్కడ ఒక ఎంతంటే అంచనా ఒక సంవత్సరం ఉండే, సంవత్సరానికి ఒక ప్లాన్ వేశారు. మొన్న ప్రయాణికులు కూడా ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యారు వాళ్ళు? హైదరాబాద్ టు బెంగళూరు. వారి ప్రయాణంలో కూడా ఇటువంటి ఆలోచన. ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి తనకి తోడుగా తల్లిని, ఒక స్నేహితుడు రమ్మన్నాడని ఒక స్నేహితుని కుటుంబం, ఇవన్నీ కూడా ప్రయాణంలో ఒక ఏంటంటే ఒక ఆశతో, గురితో వెళ్ళారు. కానీ ఆశలు ఆవిరైపోయాయి. అర్థమైందండి. వాళ్ళకి ఏంటంటే ఆశ ఉంది కానీ ఏం లేదు, నిరీక్షణ లేదు. మనం నిరీక్షణ కలిగిన జనులు, వారు ఏంటంటే నిరీక్షణ లేని జనులు. ఆనాడు ఎజ్రా తన చిన్నవారితో ప్రయాణం చేసినప్పుడు ఆయన కోరిన మాట ఒకసారి మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను. ఎజ్రా గ్రంథము తీయండి ఒకసారి. 4వ అధ్యాయమా 6వ అధ్యాయమా? ఎజ్రా, నెహెమ్యా, అక్కడికి దేవునికి సహాయం అడుగుతాడు. ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు దేవుని యొక్క సహాయాన్ని ఆయన పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తనకిని తన చిన్నవారికి 8వ అధ్యాయము 21వ వచనం. 8:21 చదవండి. దేవుని సన్నిధి
అదేంటంటే తండ్రి సన్నిధి, హల్లెలూయా, యెహోవా సన్నిధి. సన్నిధి అంటే ఏంటంటే ఎచ్చడి 2-3 నా నామమున కూడి ఉంటారు, అక్కడే ఆయన మన మధ్య ఉంటాడు అనేది అదే సన్నిధి. బైబిల్ మిషన్ వారు సన్నిధి ఎక్కువ మాట్లాడతారు. అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నాడు, సన్నిధి చేసి వస్తున్నాం అంటున్నారు. వారిలో ఒక గుంపు అంటారు సన్నిధి స్త్రీలు అంట. వాళ్ళు ఎవరండి? సన్నిధి స్త్రీలు అంటే దేవునితో గడిపే సమయం. మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, ఎవరికి వారే దుఃఖపరుచుకొని ఏమన్నారట, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసములను ప్రకటించాను. ఆమె చెప్దాం. ఏమని? దుఃఖపరుచుకొని ఉపవాసం ఉండమని ప్రకటించారు. ఎందుకట? మాకు, అందరు చెప్పండి, మాకు మా ఆస్తికిని మా చిన్నవారికి శుభ ప్రయాణం కలిగినట్లుగా. రేపు మేము వెళ్ళబోయే ప్రయాణం అవ్వచ్చు, మీరు వెళ్ళబోయే ప్రయాణం అవ్వచ్చు. ఏ ప్రయాణంలో అయినా మనం చేయవలసింది ఏంటంటే దేవుని సహాయాన్ని అడగడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, దానికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు 22వ వచనంలో మేలు కలుగు చేయటికే, మంచి కలుగు చేయడానికి ఆయన ఆశ్రయించే వారు అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఆమె చెప్దాం. హల్లెలూయా. మనకి మేలు, ప్రార్థన వల్ల ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది, కీడు కాదు. ప్రార్థన మేలే చేస్తుంది, కాపుదలు ఇస్తుంది, దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ఆమె చెప్దాం. ఎవరికట? ఆయన ఆశ్రయించేవారు అందరికీ. ఆమె చెప్పండి. ఇందాక రామలక్ష్మి గారి సాక్షి, ప్రయాణంకి ఎక్కడికి వెళ్ళినా సాలూరులో ప్రార్థన చేయించుకుని వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయించుకుని వెళ్తారు. దానికి స్తోత్రం తెలుద్దాం. ఆ ప్రార్థన మన కాపుదల. అందరూ ఆమె చెప్పండి. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రార్థనను ఆశ్రయిస్తారో, దేవుని సేవకునికి ప్రార్థన కోరుతారు, వారు ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తారు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఆమేన్ అని రాస్తే గాని అన్నమాట ఉంది. ఈ గానిలోనే గూణం ఉంది. ఎవరైతే ఆశ్రయిస్తే వారికి తోడుగా ఉంటుందట దేవుని హస్తం. ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన్ని విసర్జించే వారందరి మీదకి వచ్చి, చూసారా, ఆశ్రయించే వారందరికీ దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ఎవరైతే దేవుని ఆశ్రయించరో, దేవుని నిర్లక్ష్యం చేస్తారో, విసర్జిస్తారో, వారందరి మీదకి వస్తుందట ఉగ్రత. అదే జరిగింది ప్రయాణంలో. వెళ్తున్న ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని బస్సు గుద్దింది, కింద పడిపోయిన సంగతి తెలుసు. అయినా కూడా కొన్ని మీటర్లు చనిపోయాడని తెలుసు. ఆ బండి 2 చక్రాలు యువతల మధ్యలో ఉండిపోయింది. అప్పుడే ఆగి ఉంటే అంత ప్రమాదం జరిగి ఉండేది, ఎవరు కాలిపోయి ఉండేవారు కాదు. చనిపోతే ఆయన చనిపోయి ఉండడు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్డుకి రాపిడి తగిలి ఆ బండి తాలూకా పెట్రోల్ క్యాప్ ఊడిపోయి ఇంజిన్, ముందు బస్సులో ఉన్న ఇంజిన్ ఇవన్నీ కూడా ఏటైపోయిందని ఫైర్ అయిపోయి అగ్నికి ఆహుతి అయిపోయారు. ఎవరు కూడా ఇలాగ అయిపోతాం అనుకోలేదు. ఒక ఆశతో వెళ్ళారు, గురుతో వెళ్ళారు, ఒక నిర్లక్ష్యం. ఇలా జరిగిందని డ్రైవర్లు ఇద్దరు గెలిచారట, పారిపోయారట. చూసారా, మనకి ఎవరికి అండి? డ్రైవర్ మీద నమ్మకం మీద వెళ్తాం, పైలట్ మీద నమ్మకం మీద వెళ్తాం. ఆ డ్రైవర్ ఎవరు మనకు తెలియదు, మనం ఎవరు ఆయనకు తెలియదు. కనుక ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాం.
ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారందరికీ దేవుని హస్తం తోడుగా ఉండును. ఆమె చెప్పండి. హల్లెలూయా. అది నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. ఎజ్రా తన ప్రయాణములో తనకిను తన చిన్నవారికి ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా వేడుకున్నప్పుడు దేవుని హస్తం తోడుగా ఉంది. ఆమె చెప్పండి. దేవుని హస్తం తోడుగా ఉండాలంటే ఆయన ఆశ్రయించాలి. అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ఆశ్రయించారు కాబట్టి ఎక్సలేటర్ కొద్దిగా దిగడం ఎక్కడం తేడాలోనే కలిగే సమస్య నుంచి రామలక్ష్మి గారు కొంత ప్రమాదంలో తప్పించబడ్డారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఎవరైనా కూడా దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ చెప్తుంది, నేడైనను మళ్ళీ వచ్చేది మూలపాఠంకి యాకోబు పత్రిక 4:13. నేడైనా ఈరోజైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని వారాలు? అదే వారాలు. వారానికి ఎన్ని రోజులు? రోజుకి ఎన్ని గంటలు? గంటకి ఎన్ని నిమిషాలు? నిమిషానికి ఎన్ని సెకండ్లు? సెకండ్ అంటే ఏంటి? కనురెప్ప. వినండి, అంటే కనురెప్ప మూసి తెరిచినంత లోపల. దానికే మనకి గ్యారంటీ లేదు. మిగతా అన్నిటికీ గ్యారంటీ, వారంటీలు ఉన్నాయి. కానీ మనిషికి గ్యారంటీ, ప్రాణానికి గ్యారంటీ లేదు. కానీ సంవత్సరానికే ప్లాన్ చేశారు. ఏం చేస్తాను? వ్యాపారం, వ్యవహారం అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, పని అవ్వచ్చు అన్నాడు యేసు ప్రభు. వారి తండ్రి ఆయనతో ఉన్నారని వస్తున్నాడు అనుకుని వెళ్ళిపోయారట. కొన్ని దిన ప్రయాణం చూసి లేరు. మొత్తానికి మళ్ళీ వెనక్కి వచ్చి అడిగితే, నా తండ్రి పనుల మీద నేను ఉంటాను మీకు తెలియదా అన్నదా. అంటే దేవుడి పని కూడా ఒక బిజినెస్. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. పని అంటే దేనికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది బిజినెస్, వ్యాపారం అంటారు. వ్యాపారంలో ఏమండి? లాభం. వ్యాపారస్తులు ఎందుకంటే తెలుసా, పలానా దగ్గర ఎంత రేట్ ఉంటే మీ దగ్గర ఎంత రేట్ అని అడిగితే ఆడు ఏమంటాడు తెలుసా? వ్యాపారం లాభం కాకపోతే నష్టం చేసుకుంటాం ఏంటి అంటాడు ఆయన. దానికి ఏమి ఇష్టమైంది మనకు ఉండడం, కష్టమైంది మానేయడం. అంతేగాని ఆయన ఇష్టం, ఆయన అంతకే అమ్ముతాడు. మనకు కావాలంటే కొనడం కాదు, మానేయడం. వ్యాపారం దేని చేస్తారో లాభానికి చేస్తారు. వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించుకుంటాం అని ప్రయాణం చేస్తున్న వాళ్ళారా, ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉంటానని అనుకున్న వారులారా, 14 వచనంలో అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి, అంటే అక్కడ ఏ స్థలం వెళ్ళబోతున్నాడో ఆ స్థలంలోనే, ఏ పట్టణం వెళ్ళబోతున్నాడో ఆ పట్టణంలోనే వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. వ్యాపారంలో ఏముండే నష్టానికి వ్యాపారం చేయరు, ఎవరన్నా లాభానికి చేస్తారు అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. వినండి, ఆ ప్రయాణికులు అనుకున్నారా ఇలా జరుగుతుందని? స్లీపర్స్లో పడుకున్నారు. స్లీపర్స్లో కూడా అప్ అండ్ డౌన్స్, కింద స్లీపర్స్ ఉన్నాయి, పై స్లీపర్స్ ఉన్నాయి, ఏసీ ఉంది, అన్నీ కూడా మిడ్ నైట్, మధ్యరాత్రి, అంత నిద్రా సమయం. అది సమయంలో జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపేమి సంభవించినో అందరికీ. ఆ నిద్రపోయే సమయం ఏంటంటే 3 గంటలైతే మనకి నిద్ర మేలుకునే సమయం 3 గంటలకి. మన ఆన్లైన్ ప్రార్థన ఎన్ని గంటలకు ప్రారంభమవుతుందండి? 3 గంటలు. ఫాస్ట్ టైం నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే కదా, ఆయన నిద్రపోడే, ఎవరిని నిద్రపోనేవాడు. దేనికి స్తోత్రమే. ఏంటి? దేవుని కాపుదల. అలా నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు మనకు కాపుదలు ఇస్తున్నాడు. ఆమెను చెప్దాం. దేనికి స్తోత్రం. రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది. మనం ఏ పార్టీ వారు? ఆఫ్టర్ ఆల్. అదేనండి, మనము ఏమాత్రం
మీ జీవం ఏర్పాటుది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయారు అంటే ఇప్పుడే కనబడ్డాడే, ఇప్పుడే మాట్లాడాడు అంటాం. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఆవిరి అంటే ఏంటండి? పొయ్యి మీద వచ్చింది ఆవిరి ఎంతసేపు ఉంటుంది? ఆవిరిని పట్టుకోగలమా? ఆవిరి కొంతసేపు కనపడుతుంది, అలా మళ్ళా మాయమైపోయి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక మనం ఏం చెప్పాలని? ప్రభువు చిత్తమైతే అనాలి. అందరూ ఆమె చెప్పండి. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమందాం అనకు. దేనికి చదువు ఎప్పుడు కూడా ప్రభువు చిత్తం అనాలి. మా తాతగారు, మా అమ్మ నాన్నగారు నాయుడు, 4 ఊర్ల నాయుడు, మున్సబు పాస్టర్ అయ్యారు. ఆయన ప్రతి మాట కూడా చిత్తం అనేవారు. మాకు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు చిత్తం అనేవారు. మాస్టర్ గారు అడిగేది, ఆ హెడ్ మాస్టర్ గారు ఏం పేరు పెట్టిన మా తాతగారికి చిత్తం అనేవారు. చిత్తం వచ్చిందా ఆయన అక్కడి నుంచే చూసేవారు, గేట్ నుంచే. దగ్గర స్కూల్ గేట్ దగ్గరనే ఆయన చూశారు. చూసి అనేవారు చిత్తం వచ్చిందా అని మళ్ళీ ఆయనకే కూర్చుని పెట్టి ఆయనతో చాలాసేపు మాట్లాడేవారు. ఆయన మన ఊత పదం చిత్తమైన కూడా అది కరెక్టే. ఆమె చెప్పండి. ఏదైనా ప్రభువు చిత్తమైతే ఇది అది. మనం ఏది తలపెట్టినా, వ్యాపారమైనా, వ్యవహారమైనా, వివాహమైనా, పని అయినా, ఏదైనా కూడా ప్రభువు చిత్తమైతే అని చెప్పాలి. ఆమె చెప్పదాం. ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి. ఆమె చెప్పండి. తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించి. ఆయన దేవుడే ఉండి నరుడిగా, ప్రభా ఈ సిలువ శ్రమ నేను చేసిన తప్పు కాదు, ప్రజలందరూ చేసిన తప్పు నా మీద పడుతుంది, నీ చిత్తమైతే తప్పించండి అన్నాడు. దేవుడు వినలేదు ఆ ప్రార్థన. ఎందుకంటే దేవుడి చిత్తం ఏంటంటే సర్వమానవాళి కొరకు బలవ్వాలి యేసయ్య. కాబట్టి తండ్రి చిత్తం ఎవరు నెరవేర్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. కాబట్టి మనం ఏది చేయాలనుకుని ఏం చేయాలమ్మా? మీ పిల్లల స్టడీస్ అవ్వచ్చు, వివాహాలు అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, దేనికి స్తోత్రం, ఏ బిడ్డ అవ్వచ్చు, దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అన్నీ కూడా ప్రభువు చిత్తమైతే ఇది అది చేతమని అనుకోవాలి. ఆమె చెప్దాం అని మాట్లాడడం దేవుని వాక్యంలో ఉంది. దీనికి ఏం చేయాలంటే కొంత ఓపిక అవసరం. దానికి 3 సంగతులు చెప్పాడు యాకోబు 5వ అధ్యాయం 7వ వచనం. మన ప్రయాణం చేయాలన్నా అది విశ్వాస యాత్ర అయినా, అది ఆత్మీయ యాత్ర అయినా, లేకపోతే పోరాటంతో కూడినదైనా, పరుగు పందమైనా, ఏటా 7వ వచనంలో సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఏం చేయాలండి? ఓపిక కలిగి ఉండు. వ్యవసాయకుడు ఎలాగ ఓపికగా కలిగి ఉంటాడండి? వేస్తాడు, విత్తనాలు వేస్తాడు, అంటే ముందు దున్నుతాడు, నీరు కడతాడు, విత్తనాలు చల్లుతాడు, ఎంత పని చేస్తాడు సార్. ఆయనకి వ్యవసాయకుడికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదేమో. వ్యవసాయకుడు ఏం చేస్తాడండి? తొలకరి వర్షం, తొలకరి వాన అని పాట పాడుతున్నాం. తొలకరి వర్షం, కడవరి వర్షం, సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తం పెట్టుబడి పెట్టి విత్తనాలు వేస్తాడు, ఓపికతో కాచుకుంటాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. వర్షం అవసరమైనప్పుడు వర్షం రావాలి. అవసరం లేని వర్షాల వల్ల ఏంటంటే అయితే కన్నీరే. అయితే అతివృష్టి మనకి, లేకపోతే అనావృష్టి. అయితే వర్షాలు పడవు, ఒక పడితే ఎలాగ పడుతుందండి? అంత వాయుగుండాలు, బంగాళాఖాతంలో వాయుగుండాలు, వరదలు, ముంపులు, దీనివల్ల నష్టం. ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టిన కదా వ్యవసాయకుడి వల్ల మనం కనిపెట్టాలి. వ్యవసాయకుల్లాగా ఓపిక కలిగి ఉండాలి. అందరు దేనికి స్తోత్రం తెలియదు. మీకు ఓపిక ఎక్కువ ఉండి అంటారు. ఓపిక కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం ఓపిక.
మా చిన్నప్పుడు పాట ఉండేది. మా తాతగారు చనిపోయినప్పుడు పాట నాకు జ్ఞాపకం ఉంది. యేసు శీఘ్రముగా వచ్చును, ఆశతో కనిపెట్టండి. తెల్లవారు వస్తాడు, ప్రొద్దుపోయి వస్తాడు, రాత్రి వేళ వస్తాడు. ఏం చేయలేను మీరు? దొంగ వలె వస్తాడు. దొంగ కాదు, దొంగ ఏ రాత్రి ఏ సమయంలో వస్తాడో తెలియదు. ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టండి అని ప్రభువు రాకను కూర్చిన మాట పాటగా మా తాతయ్య గారు సమాధి చేయకముందు మరుసటి చేస్తారు. ఆ ముందు పాడిన పాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. దేనికి స్తోత్రం తెలిద్దాం. హల్లెలూయా. వ్యవసాయకుడు ఏం చేయాలి? వ్యవసాయకుడు ఓపిక కలిగినట్టుగా మనం ప్రభువు రాకడి వరకు ఓపిక కలిగి ఉందా? ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఓపిక ముఖ్యం. రెండవది అంటే వ్యవసాయకుడి వల్లే ఇంకొక వ్యక్తి కోసం రాయబడ్డది. 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం. ఎవరు సహిస్తారో వారికి ఏంటంటే ధన్యులు, అంటే అదృష్టవంతులు, భాగ్యవంతులు. ఆ సహింపు, ఆ ధన్యుడు ఎవరంటే యోబు. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. యోబు యొక్క సహనం, అంత సహనం ఎవరికైనా ఉందా? అమ్మో, యోబు కాబట్టి అంత సహనం కలిగి ఉన్నాడు, మేము అలా చేయలేమని అంటారు. ఎస్, యోబు సహనం అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలీదు. కుమారులు 10 మంది, మొత్తం పిల్లలు 10 మంది కోల్పోయినా, ఆస్తి కోల్పోయినా, శరీరం నన్నెత్తిన జరికాల వరకు, స్నేహితులు తన యొక్క విశ్వాసాన్ని శంకించిన, భార్య దూషించిన, చివరి వరకు ఆయన నిలబడ్డాడు. ఆయనకు అంత సహనం, గొప్ప సహనం. ఆమె చెప్దాం. యోబు అంటే సహనం కావాలి. సహనం ఎలాగ ఉంటారు? సముద్రం అంటే సహనం కావాలంట మనకి. సముద్రం చిన్నదే పెద్ద? పెద్ద. రామలక్ష్మిగా చెప్పారు కాబట్టి మన పెద్ద అనుకోవాలి. హల్లెలూయా. పెద్ద సముద్రం. అలాగా సహనం కూడా ఎలా ఉండాలట? సముద్రవంతుగా ఉండాలి. ఆమె చెప్దాం. అంటే దీర్ఘశాంతం, ఓపిక ఉండాలి. చేయి కాడిందని కుండ పడలేము కదా, కాబట్టి పట్టుకోవాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే దేవుని సన్నిధిలో సహించాలి. ఇంకేంటంటే ఓపిక కలిగి ఉండాలి. వ్యవసాయకుడి వల్లే, యోబు వల్లే సహించాలి. చివరికి ఇంకో మాట 17వ వచనం, 17వ వచనంలో ఇంకొక వ్యక్తి కోసం రాయబడ్డది. ఏలియా. ఏలియాకి మనలాగే ఒక ముఖ్యం ఉంది. 2 కళ్ళే ఉన్నాయి, 2 చేతులే ఉన్నాయి. ఆయనకి మనకి తేడా ఏంటంటే, చదవని కిందన, మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. వర్షం వద్దు అంటే 3.5 సంవత్సరాలు పడలేదండి. ఇప్పుడు కూడా ముంచుకొస్తుంది ఏంటంటే తుఫాను. ఆ తుఫాను పేరు ఏం పేరు రాశాడు? సెలవులు ఇచ్చారు. ఎప్పుడు చెప్తారో అప్పుడు అసలు తుఫాను ఉండదు. చెప్పకుండా వచ్చేస్తుంటే తుఫాన్లు. ఏదైనా కూడా బైబిల్ చెప్పింది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే తుఫాను ఆగిపోతుంది. తుఫాను పంపినవాడు దేవుడే, తుఫాను ఆపినవాడు కూడా దేవుడే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అతను వర్షింపకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిందండి? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం రాలేదు. అతను మళ్ళా ప్రార్థన చేయడానికి వర్షం కావాలని ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది. అంత చప్పుడు కూడా దేవుని నామమున గణపరచు. భూమి తన ఫలం ఇచ్చింది. అంటే ప్రార్థన అనేది ఒక తాళపు చెవి. ఆమెను చెప్పండి. నీకు పడమంటే పడుతుంది, వద్దంటే మానేస్తుంది. మన ఇమ్మానుయేలు పరిచర్యలో మొట్టమొదటి క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే వర్షం అలా ఎలాగండి, ఆ దుప్పట్లో చుట్టినట్టుగా అలాగా సెయింట్ పాల్ స్కూల్ ప్రాంగణం పక్కనే బాబు ఎలీఫ్ గారు వచ్చారు. ఆ రోజు హైదరాబాద్ స్పీకర్. మంచి వాక్యం చెప్తున్నారు. పడిపోతుంది అనుకున్నావు. దేవుని సన్నిధిలో ఆరాధనలోనే
యవన సేవకుడు బెన్నీ ఇమ్మానుయేల్ మరి ప్రార్థన చేశారు. ఆరాధనలో దేవుడు అద్భుతంగా వర్షం ఆగిపోయిందండి. పడితే ఏమాత్రం మరి అవకాశం లేదు, అక్కడ అంతా ఫ్లాప్ అయిపోతుంది కనుక. అలాగే కరెంటు ఎప్పుడు ఇన్ని కార్యక్రమాలు పెట్టి కానీ కరెంట్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. అలాగే జనరేటర్ పెట్టలేదు. ఆ జనరేటర్కి అమౌంట్ ఎక్కువ ఇచ్చి వాడిపోయినా బుక్ చేసిన వెంటనే ఇవ్వాలి. అందరికోసం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏలియా వంటి ఆసక్తి కావాలి, వ్యవసాయకుడు అంత ఓపిక కావాలి. ఇంకేంటంటే ఇంకెవరికి యోబు అంటే సహనం కావాలి. సహించిన వారిని ఏమంటారట? ధన్యులు అంటారట. ధన్యులు అనే మాటకి ఏంటంటే అదృష్టవంతులు, భాగ్యవంతులు. దానికి బ్లెస్డ్ అన్నారు ఇంగ్లీష్లో. ఆమెన్, హల్లెలూయా. కనుక నేడు రేపైను అదేంటంటే ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉంటుంది, వ్యాపారం చేస్తూ ఉండి లాభం సంపాదిస్తూ చెప్పుకునే వాళ్ళు రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జేబు ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవరి వంటి. కనుక మనం ఏం చేయాలి? ప్రభువు చిత్తమైతే, అందరు చెప్పండి, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఆమె చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రభు చిత్తం ముఖ్యం. అందరు దానికి స్తోత్రం. నేడు రేపు కాదు, నేడుని దేవుడు దయతో మనకి ఇచ్చినది. నిన్న యేసుప్రభు ఎప్పుడండి? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిన్న వచ్చాడు, హల్లెలూయా. కాబట్టి రేపు అర్థమైందండి. నిన్న నేడు రేపు దేనికి స్తోత్రం. నేడే సమయం, రేపేమి సంభవించినా తెలియదు. మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. యేసు రాకడి వరకు, మనం పోకడి వరకు. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. కానీ మనం ఏం చేసి సిద్ధపడాలి. ఆయన చెప్పిన ఒక ఆజ్ఞ, అంతిమ ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేనికి స్తోత్రం. కాబట్టి నిన్న యేసు వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాపాన్ని క్షమించాడు అని చెప్పండి. నేడనే సమయంలోనే వారు రక్షకుడిగా రక్షణ పొందుకోవాలి. హల్లెలూయా. రేపేమి సంభవించినా మనకి తెలియదు. కాబట్టి నేడో రేపో యేసు రాకడ, మన పోకడ. కాబట్టి మనం దేవుని యొక్క రాకడి కొరకు సిద్ధపడదాం, ప్రభు కొరకు సాక్ష్యం ఇద్దాం. ఏదో లేని చెప్పొద్దు. మీరు ఏది నిదానించి కనుగొన్నారు, ఏది తాకారు, ఏది కనుగొన్నారు, అర్థమైందండి. ఏదో పెద్దగా చెప్పక్కర్లేదు, మీకు తెలిసింది చెప్పండి చాలా. దానికి స్తోత్రం. మీరు అనుభవించింది చెప్పండి. అటు రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచాలని కోరుతూ, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడి కాపుదల మనకు కోరుకుంది ఈ రోజుల్లోనే. అర్థమైందండి. గుమ్మం నుంచి బయట వెళ్ళక ముందే అర్థమైందండి, దేవునికి ప్రార్థిస్తే దేవుడు కాపుదలు ఇస్తాడు. ఎందుకంటే అక్కడ గుమ్మం బయట ఎవరున్నారండి? న్యాయాధిపతి ఉన్నాడు. చూడండి ఒకసారి 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుడి నిమిత్తము ఒకని మీద ఒకటి సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడండి? వాకిట నిలిచున్నాడు. ఆమె చెప్దాం, హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఎక్కడున్నాడు? వాకిట్లో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసి వెళ్తున్నావా? ప్రార్థన చేయకుండా వెళ్తున్నావా? లక్ష్యంతో వెళ్తున్నావా? నిర్లక్ష్యంతో వెళ్తున్నావా? ఆయన ఆశ్రయించి వెళ్తున్నావా? ఆయన ఆశ్రయించకుండా వెళ్తున్నావా? ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడే ప్రభు కాపుదల ఇస్తాడు. ఆనాడు అద్రా ప్రయాణంలో ఆ చిన్నవారికి దేవుడు ఎటువంటి హస్తము తోడుగా ఉందో, అలాగే మేము రేపు వెళ్ళబోయే ప్రయాణంలోని దేవుడు తోడుగా ఉంచి, అలాగే తుఫాను కూడా దేవుడు ఆపి ప్రభు అద్భుతకరమైన సహాయాన్ని మనకిని, మీకును, మాకును, ప్రజలందరికీ ప్రభు ఉంచలాగున కోరుతూ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఉపదేశాన్ని దీవించుగాక.